హాయ్ వెల్కమ్ టు హాస్టల్. నేను మీ మనోజ్. ఇప్పుడు ప్రజెంట్ మనం ఎన్ కన్వెన్షన్ దగ్గర ఉన్నాం. సో ఎన్ కన్వెన్షన్ చూస్తుండగానే నేలమట్టం అయిపోయింది. దాదాపు 10 నుంచి 15 ఏళ్ళు దీంట్లో కోర్టులో వివాదం నడిచినప్పటికీ కూడా సో హైడ్రా ఫైనల్ గా హైడ్రా చీఫ్ ఏవి రంగనాథ్ నేలమట్టం చేశారు దగ్గర ఉండి. ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి ఇక్కడ పోలీస్ బందోబస్తు గట్టిగా నడిచింది. సో ఫైనల్ గా ఎన్ కన్వెన్షన్ నేలమట్టం. సో వాస్తవానికి ఎన్ కన్వెన్షన్ నేలమట్టం కూల్చివేతపై అక్కినేని నాగార్జున స్పందించారు. సో నాకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఈ కూల్చివేతల పర్వం కరెక్ట్ కాదని కూడా ఆయన సూచించారు. వాస్తవానికి ఎన్ కన్వెన్షన్ గురించి 2014 నుంచి కూడా దీని మీద కేసులు నడుస్తున్నాయి. సో ఎప్పుడైతే కేసీఆర్ గవర్నమెంట్ లో దీని ఒక చిన్న బిల్డింగ్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కూల్చి దానిపై హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. అప్పుడు అక్కడ స్టే తెచ్చుకున్నారు. దీని తర్వాత 10 ఏళ్ల ఎక్స్టెన్షన్ జరిగింది. సో ఈ 10 ఏళ్ల కాలంలో చాలా దీంట్లో పార్టీస్ కానీ జరుగుతూనే ఉన్నాయి. సో స్థానికులతో చర్చించగా వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే వీకెండ్ వచ్చేసరికి ఇక్కడ చాలా పార్టీలు కానీ ఆ డీజే సౌండ్స్ కానీ ఈ లైటింగ్స్ వల్ల చాలా ఇబ్బంది పడుతుందని చెప్పిన పరిస్థితి. సో వాస్తవానికి గమనిస్తే ఇక్కడ ఈ ఎన్ కన్వెన్షన్ హాల్లో చాలా మంది బడాబాబుల ఫంక్షన్స్ ఇక్కడే జరిగేవి. సో దాదాపు 10 ఏళ్ల నుంచి కూడా ఎక్స్టెన్షన్ జరిగింది. చాలా కొన్ని కోట్ల రూపాయల ఆదాయం కూడా గర్జించారు. సో వాస్తవానికి ఇదే చెరువు తుమ్మిడికుంట చెరువు ఈ నాలాలు చాలా బంద్ చేశారు. సో ఈ చెరువు యొక్క టిఎల్ఎఫ్ పరిధిలో ఉన్న ఈ ఎన్ కన్వెన్షన్ హాల్ని ఈరోజు హైడ్రా చీఫ్ ఏవి రంగనాథ్ చాలా చాకచక్యంగా ఒక పద్ధతిగా ఒక ప్లానింగ్ ప్రకారం దీన్ని కూల్ చేశారు. వాస్తవానికి ఏదైతే ఎన్ కన్వెన్షన్ హాల్ గురించి అక్కినేని నాగార్జున స్పందిస్తూ కూడా సో నాకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కనీసం ఒక మాట కూడా చెప్పకుండా ఎలా కూల్చివేస్తారంటూ కూడా అనిపిస్తుంది. వాస్తవానికి ఏదైతే ఎన్ కన్వెన్షన్ హాల్లో అది అక్రమంగా కట్టిందని తెలిసినప్పటికీ కూడా ఇక్కడ దాదాపు 15 కోట్ల సంపద అంటే కిచెన్ ఎక్విప్మెంట్స్ కానివచ్చు, లేకపోతే లోపల ఉండే ఏసీలు కానివచ్చు, రిఫ్రిజిరేటర్ కానివచ్చు. సో లోపల ఉండే ఎక్విప్మెంట్స్ మొత్తం 15 కోట్ల సంపద ఆవిరైపోయిందని ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. సో వాస్తవానికి ఇక్కడ ఉన్న ఎవరైతే పని వాళ్ళు అంటే దీంట్లో ఎన్ కన్వెన్షన్ డైరెక్ట్ గా అక్కడ వర్క్ చేసే వాళ్ళు, ఇండైరెక్ట్ గా వర్క్ చేసే వాళ్ళు కూడా వాళ్ళంతా కూడా సో ఆవేదన వ్యక్తం చేస్తారు. అంటే నెక్స్ట్ మా పని ఏంటి, అసలు నెక్స్ట్ మేము ఏం చేయాలి, సో వాళ్ళకి ఒక ప్రాపర్ గా మాట్లాడేది కూడా లేదు. సో ఇదంతా కూడా ఒక జరుగుతుంది. సో వాస్తవానికి ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై అక్కినేని నాగార్జున కూడా స్పందించారు. నాకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారంటూ కూడా ఆయన ప్రశ్నించిన పరిస్థితి. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఎన్ కన్వెన్షన్ గురించి వైఎస్ఆర్ హయాంలోనే ఇక్కడ వీళ్ళకి అనుమతులు వచ్చాయి. ఇక్కడ టిఎల్ఎఫ్ పరిధిలో ఉన్నప్పటికీ కూడా తుమ్మిడికుంట చెరువు టిఎల్ఎఫ్ ఇది బఫర్ జోన్ అయినప్పటికీ పర్మిషన్ ఇచ్చారు. ఇక్కడ వాళ్ళు ఎన్ కన్వెన్షన్ కట్టారు, అంతా జరుగుతుంది. సో దాని మీద కొన్ని ఎలిగేషన్ తర్వాత ఏదైతే కేసీఆర్ గవర్నమెంట్ కొంచెం ఫేవర్ గా ఉంటాం ఆ టైంలో హైకోర్టు నుంచి స్టే తెచ్చుకోవడం సో ఇలాంటివి జరిగాయి. సో ఫైనల్ గా రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం చాలా దీనిపై అంటే పర్టికులర్ గా హైడ్రాని అనౌన్స్ చేసింది రేవంత్ రెడ్డి కాబట్టి ఎటువంటి పొలిటికల్ ప్రెజర్స్ కి లొంగకుండా కూడా హైడ్రా తన పంతం చేసిపోతుంది. సో కానీ వాస్తవానికి అక్కినేని నాగార్జున ఇప్పుడు ఈ ఎన్ కన్వెన్షన్ రియాక్షన్ పై సో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎటువంటి మాకు నోటీసులు ఇవ్వకుండా, షోకాజ్ నోటీసులు కానీ ఎటువంటి నోటీసులు కానీ ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారంటూ అడుగుతున్న పరిస్థితి. అక్కినేని ఫ్యామిలీ గురించి అంటే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అక్కినేని గారు, మీ కుటుంబానికి చాలా గౌరవం ఉంది. మీ నాన్నగారు చాలా ప్రముఖ నాయకుడు. 80s 70sలోనే సోషలిజం గురించి, బ్లడీ క్యాపిటలిజాన్ని విమర్శిస్తూ సోషలిజం గురించి పాటలు పాడిన మీ నాన్న అంటే సమాజాన్ని కాంక్షిస్తూ, సమాజ అభివృద్ధిని కాంక్షిస్తూ మీ నాన్నగారికి మంచి పేరు ఉంది. కానీ మీ నాన్నగారు మంచి పేరు ఉన్నది, నువ్వు అంతకంటే మంచి పేరు తెచ్చుకోవాలని మేము కోరుతున్నాం. కానీ నువ్వు ఈరోజు చట్టాలపైన, సమాజం పట్ల అన్ని అవగాహన కలిగి దర్జాగా చెరువుల్ని కబ్జా పెట్టి దందా చేసినావు. అది తప్పు. ఇంకోసారి అలా చేయొద్దు. మీ భార్య బ్లూ క్రాస్ సొసైటీ పెట్టేసి పిల్లుల్ని పెంచాలి, కుక్కల్ని కొట్టొద్దు, మేకల్ని కొట్టొద్దు, జీవకారుణ్యాన్ని కాపాడాలంటది. సకల జీవకోటికి మూలాధారం చెరువు. ఇలాంటి చెరువుని కబ్జా పెట్టడం అన్యాయం. ఇప్పటికైనా సరే మీరు చెరువుల కుంటల జోలికి రాకుండా, ప్రభుత్వ భూముల జోలికి రాకుండా నిజాయితీగా మీ బిజినెస్ చేసుకోండి, నిజాయితీగా మీ దందా చేసుకోండి, నిజాయితీగా మీ సినీ ఫీల్డ్లో ఉండండి తప్ప ఇలాంటి ఎంకరేజ్మెంట్లు, అనైతిక కార్యక్రమాలు పాల్పడొద్దని చెప్పేసి మీ ద్వారా నాగార్జున గారిని కోరుతున్నాను. హైడ్రా కూడా కరెక్ట్ అంటారు. హైడ్రా ఈ రోజు వరకు చాలా మంచి పని చేస్తుంది. అక్కడక్కడ కొన్ని పేదలకు కూలుస్తుంది, పేదలకు కూల్చొద్దు. ఎందుకంటే పేదలకు అవగాహన లేకుండా కొంటారు. పేదలకు, మిడిల్ క్లాస్ వాళ్ళకు చట్టాలపైన అవగాహన లేకుండా ఏదో ప్లాట్ తక్కువ వస్తుందంటే కొంటారు. కానీ ఇలాంటి బలిసిన వాళ్ళు, బడాబాబులు అన్నీ తెలిసి ఉంటున్నారు. కాబట్టి హైడ్రా పేదల విషయంలో ఒకలాగా ఉండాలి, బడాబాబుల విషయంలో ఒకలాగా ఉండాలి. బడాబాబులు ఎంకరేజ్మెంట్లు ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా 100 ఎంకరేజ్మెంట్లు ఉన్నాయి. వాటన్నిటి తీసుకున్న తర్వాత పేదల విషయంలో ఏదైనా ఒక ఫైన్ ఇంపోజ్ చేసి వాటిని, ఎందుకంటే గతంలో అధికారులే పర్మిషన్లు ఇచ్చారు, పర్మిషన్ ఇచ్చిన దగ్గర తీసుకున్నారు పేదలు. కాబట్టి ఆ అధికారులపైన చర్యలు తీసుకోవాలి. పేదల జోలికి రాకుండా ప్రస్తుతానికి పెద్దలే చాలా ఉన్నాయి, ముందు పెద్దలే అయిపోయిన తర్వాత పేదల జోలికి రావాలని చెప్పి నేను వాస్తవానికి 2014లోనే దీనిపైన ఎలిగేషన్ వచ్చింది. అప్పుడు హైకోర్టులో పిటిషన్ చేశారు. అప్పట్లో ఉన్న గవర్నమెంట్, కేసీఆర్ గవర్నమెంట్ ఏదైతే కొంచెం ఎక్స్టెన్షన్ చేసింది. సో ఆ ఎక్స్టెన్షన్ కరెక్ట్ అని అంటారు. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి హైడ్రాని సిన్సియర్గా చేశారు. అసలు పొలిటికల్ ప్రెజర్ పట్టించుకోకుండా ఎటువంటి రేవంత్ రెడ్డి గారు యాక్చువల్గా ఈ విషయంలో వీఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఆయనకు చెరువుల్ని
స్వతహాగా రేవంత్ రెడ్డి ఆర్టీఐ యాక్టివిస్ట్, అంటే గ్రౌండ్ లెవెల్లో ఇన్ఫర్మేషన్ ఉన్నాడు రేవంత్ రెడ్డి. అంటే మిగతా అన్నింటినీ అధికారుల మీద డిపెండ్ అయ్యేటోడు కాదు. చెరువులు అంటే ఏంది, కుంటలు అంటే ఏంది, వాటర్ బడి అంటే ఏంది, గ్రీన్ బెల్ట్ ఏంది, గవర్నమెంట్ ల్యాండ్ ఏంటి, ఇవన్నీ తెలిసిన వ్యక్తి కాబట్టి సమాజానికి ఇప్పుడు మన చెరువులు కాబట్టి దీని ఇంపాక్ట్ ఎన్ని రోజులు ఉంటుంది ఇవన్నీ తెలిసిన వ్యక్తి కాబట్టి అవగాహన ఉన్నోడు. చెరువుల విషయంలో ఆయన హైడ్రా ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నాము. అట్లాగే ప్రతి చెరువును కాపాడలేదు, ఒక నాగార్జున ఎంక్రోచ్మెంట్ ఎన్కన్వెన్షన్ కాదు, ప్రతి చోట ఎంక్రోచ్మెంట్ ఉన్నాయి కాబట్టి ప్రతి చోట చెరువుని కాపాడాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు దీనికి ఆరిజిన్ ఎందుకంటే ఎన్కన్వెన్షన్ వాళ్ళు పోల్చడానికి ఆరిజిన్ ఏంటంటే 2011, 12 అంతకు ముందే ఇక్కడ దీన్ని స్థాపించాలని చెప్పి వీళ్ళు అకిరణ్ ఫ్యామిలీ అనుకుంది. దానికి వైఎస్ఆర్ ఎప్పుడైతే ఆయన సీఎం గా ఉన్నప్పుడు అనుమతులు దక్కాయని చెప్పి, సో దానికి ఏముంటుంది బ్రదర్, ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ అదర్ పొలిటికల్ పార్టీస్. బేసికల్గా వన్ థింగ్ ఏంటంటే ఇది చెరువు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నాడా, కేసీఆర్ ఉన్నాడా, చంద్రబాబు నాయుడు ఉన్నాడా, సమరసింహారెడ్డి ఉన్నాడా, నరసింహారెడ్డి ఉన్నాడా కాదు, ఇది చెరువు. చెరువు అనేది అందరికి సంబంధించింది. రికార్డులో ఉంది 29 ఎకరాలు 24 గుంటలు, అంటే 30 ఎకరాల చెరువు ఉంది. ఇక్కడ గుడి ఉంది, పేదలు పూజ చేసుకుంటున్నారు, చెరువులో చేపలు పడుతున్నారు, చెరువు ఉంది, చెరువు జీవనాధారంగా చేసుకొని పనిచేస్తున్నారు. ఈ చెరువుని ఎప్పుడు 2002 నుంచి ఎంక్రోచ్మెంట్ జరుగుతుంది. దాదాపు ఇప్పుడు 2024 ఉన్నాం అంటే 22 సంవత్సరాల నుంచి ఎంక్రోచ్మెంట్ జరుగుతుంది. మరి 22 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న అధికారులు ఏం చేస్తున్నారు? అధికారులు మీ పనే అది కదా, చెరువులను రక్షించాలి కదా. రెవెన్యూ అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు, ఇరిగేషన్ అధికారులు మీ పని ఏంది? చెరువులను రక్షించాలి. ఎందుకు రక్షించలేరు అంటే ఆయా స్థాయిలో అమ్ముడు పోయింటారు అధికారులు, అమ్ముడు పోయింటారు. లేకపోతే పై స్థాయి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ బెదిరిస్తే ఆ బెదిరింపు భయపడి చర్య తీసుకోలేదు. బట్ ఇప్పుడు ఈ ప్రభుత్వం చిత్తదిశతో ముందుకు వచ్చింది కాబట్టి వీఆర్ వెల్కమ్. ఈ ప్రభుత్వం అయినా చిత్తశుద్ధితో ముందుకు రావాలి, ఈ చెరువు కాదు మిగతా చెరువులు కూడా రక్షించాలని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వానికి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మల్లారెడ్డి కానీ వీళ్ళు ఇలాంటి వాళ్ళు వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఈ మల్లారెడ్డి ఇలాంటి వాళ్ళు ఏంటంటే మేము పొలిటీషియన్స్ మమ్మల్ని ఎవిడెన్స్ చేయలేడని ఒక బల్బుతోటి కబ్జా పెట్టిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. ఇప్పుడు సామాన్యుడు 200-300 మీద చర్య 200-300 గజాలు కట్టుకున్న మీద చర్య తీసుకున్నప్పుడు మల్లారెడ్డి మీద ఎందుకు తీసుకోవాలి? మల్లారెడ్డి పెద్ద తోప కాదు కదా. మల్లారెడ్డి అయినా ఎవడైనా సరే ప్రకృతికి లోపడాల్సిందే. మీరైనా నేనైనా రేపు విపరీతమైన వర్షాలు వచ్చినా, విపరీతమైన కరువు వచ్చినా ప్రకృతి కాబట్టి ప్రకృతికి ప్రకోపం వస్తే ఎవరు తట్టుకోలేడు. మల్లారెడ్డి అయినా ఎవడైనా తట్టుకోలేడు. కాబట్టి ఈ జన్వాడ ఫామ్ హౌస్ అయినా, నాగార్జున ఎన్కన్వెన్షన్ అయినా, మంత్రి మల్లారెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అయినా, ఏదైనా ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో చెరువులో ఉంటే ఖచ్చితంగా కూల్చాల్సిందే. కానీ కేటీఆర్ విషయంలో మీరు కేటీఆర్ జనవాడ ఫామ్ హౌస్ అని చెప్తున్నా. ఎందుకంటే గతంలో ఒకసారి రేవంత్ రెడ్డి డ్రోన్ ఎగరేస్తాడని చెప్పి వెంటనే పోలీస్ కేసు పెట్టారు, జైల్లో పెట్టారు. సో దానికి ఇప్పుడు అనుగుణంగా ఆయన కేటీఆర్ జనవాడ ఫామ్ హౌస్ పెడుతుందని చెప్పి జస్ట్ సోషల్ మీడియా ప్రచారాన్ని ఆయన ఖండించేసి ప్రదీప్ రెడ్డి కాదు, అది కాదు, ఇది కాదు అన్నారు. కేటీఆర్ కూడా ఏం తక్కువ కాదు. కేటీఆర్ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. నువ్వు అధికారంలో ఉన్నావు, అమెరికాలో ఐటీ జాబ్ చేసినావు, నీ దగ్గర బొచ్చా డబ్బులు ఉన్నాయి, బోల్డని డబ్బులు ఉన్నాయి. నువ్వు పోయిపోయి ఆ జనవాడ త్రిబుల్ వాళ్ళు జీవులను కట్టాల్సిన అవసరం ఏముంది? హైదరాబాద్ ఈరోజు టెంపరేచర్ తక్కువ ఉంది, బ్యూటిఫుల్గా ఉందంటే బికాస్ ఆఫ్ 311 జీవో. నువ్వు అదొక మోడల్గా ఉన్నప్పుడు నువ్వు దాన్ని బ్రేక్ చేస్తూ నువ్వు పోయి ఆడ దందా చేసి నువ్వు అడవ ఇల్లీగల్గా విల్లా కట్టేసి ఫామ్ హౌస్ కట్టేస్తే చుట్టుపక్కల మొత్తం అందరు ఈరోజు మొత్తం 311 జీవోల మొత్తం ఎకరాలు కొనేసి అక్రమంగా కట్టేసిండ్రు. సో వాట్ ఈస్ ద మోడల్ కేటీఆర్? నువ్వు ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు? నువ్వు సమాజానికి చెడు మెసేజ్ ఇచ్చినావు. నువ్వు అంటే 311 కట్టుకోవచ్చు, నా చేత అధికారం ఉంది, పోలీసు వాడు నా మాట ఇంటాడు, రెవెన్యూ నా మాట ఇంటాడు, జిహెచ్ఎంసీ నా మాట ఇంటాడు అని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఈ రోజు బ్రేక్ చేసినావు. కాబట్టి అది తప్పు, కేటీఆర్ చేసింది తప్పు. అది కేటీఆర్ నిజంగా అప్పుడే అధికారం వచ్చినప్పుడు ఈ 311లో నేను ఉండను, నేను అన్ని క్లియర్గా ఉన్న దగ్గర నేను నివాసం ఉంటానంటే ఈ పరిస్థితి రాకుండే. కాబట్టి కేటీఆర్ అప్పుడు చేసింది తప్పు. ప్రభుత్వం అన్ని చెరువుల్ని రక్షించేటట్టు ఆ ఏరియాలో కూడా చెరువు ఉన్నా, ఎఫ్టీఆర్ ఉన్నా, లేకపోతే 311లో ఉన్న, గ్రీన్ బెల్ట్ ఉన్నా ఖచ్చితంగా దాని మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అంటే కేటీఆర్ మొన్న నా ఫామ్ హౌస్ కూల్ చేయండి, నా ఇబ్బంది అని చెప్పాడు. అంతకుముందు ఏం చేశాడు? ఆ ఫామ్ హౌస్ నాది కాదు, అది ప్రదీప్ రెడ్డిది అని వెంటనే కోర్టుకు వెళ్ళి ప్రదీప్ రెడ్డి అయినా ఇంకో సమరసింహారెడ్డి అయినా ఇష్యూ వాళ్ళది కాదు. అక్కడ ఎఫ్టీఎల్లో ఉందా లేదా, చెరువులో ఉందా లేదా, గ్రీన్ బెల్ట్ లో ఉందా లేదా. ప్రదీప్ రెడ్డి అయితే ప్రదీప్ రెడ్డి తోప గ్రీన్ బెల్ట్ లో ఉంది. తెలంగాణ అనేదే మొత్తం భారతదేశంలో ఒక మోడల్. తెలంగాణ పోరాటాలకి, మన ఏది ప్రకృతి సౌందర్యానికి, అన్ని విషయాల్లో తెలంగాణ ఒక మోడల్. చెరువులు కుంటల్లో ఇంకా మోడల్ తెలంగాణ. కాకతీయుల కాలం నుండి గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి కదా. తెలంగాణ అంటే మన వ్యవసాయానికి లేకుంటే ఇతర సాంస్కృతిక అనుబంధానికి చెరువులు అనేది ఒక పెద్ద ప్రతీక. నువ్వు చెరువులు అప్పటి నుంచి 1000 సంవత్సరాల నుంచి ఉన్న చెరువుల్ని కేటీఆర్ వచ్చిండు, ఇంకో ప్రదీప్ రెడ్డి వచ్చిండు, ఇంకో మల్లారెడ్డి వచ్చినట్టే బలదూరు వాళ్ళందరూ పక్క దేశాలు చెరువులు కాపాడాలి. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చెరువులను రక్షించాలి. అవతల ఎవరున్నా కూడా వాళ్ళని వ్యక్తులు ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు నాగార్జున ఉంటాడు, రేపు పోతాడు, చెరువు అయితే ఉంటుంది కదా, దట్ ఈస్ పర్మనెంట్. సో ఫైనల్ గా వాస్తవానికి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఇక్కడ మల్లారెడ్డి ఉన్నా, లేకపోతే ఇంకొక అక్కినేని ఫ్యామిలీ ఉన్నా, ఎందుకంటే వీళ్ళు కొంచెం సినీ ఫీల్డ్ లో గట్టిగా ఉన్నారు. సో ఇంకొకళ్ళు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కానీ, లేకపోతే దానం నాగేంద్ర కానీ, సో ఇలాంటి అంటే సొంత పార్టీ ఎమ్మెల్యేలను కూడా అసలు దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అది దీన్ని పొలిటికల్ గా నేను అదే చెప్పాను ఇంతకుముందే. ఇవాళ ఈ పార్టీలు నోడు, రేపు ఇంకో పార్టీలో ఎల్లుండి ఇంకో పార్టీలోకి పోతుంటాడు. ఈ పార్టీలు మారేటోడు లేకుంటే పొలిటికల్ లీడర్ల ముచ్చట్లు కాదు. రేవంత్ రెడ్డికి ఒక క్లియర్ విజన్ ఉంది, చెరువులను రక్షించాలని. దట్ ఈస్ ద సింగిల్ పాయింట్ ఎజెండా.
ఆయనకు చెరువుల్ని కాపాడాలనుకున్నప్పుడు ఈ మిగతా అందరూ ఇప్పుడు నువ్వు టైగర్ని హంట్ చేయాలనుకున్నప్పుడు మధ్యలో కుక్క పిల్లలు వస్తుంటాయి, పిల్లి పిల్లలు వస్తుంటాయి, అది ఇంపార్టెంట్ కదా. టైగర్ హంట్ చేయాలనేది ఇంపార్టెంట్. చెరువుల్ని రక్షించాలనుకున్నప్పుడు మిగతా మొరిగేది ఏముంది, పక్కన పడేస్తారు అంతే. చెరువులు రక్షించాలి. దట్స్ రేవంత్ రెడ్డి గారికి మంచి ఫార్మ్ డెసిషన్ ఉంది. ఆయనకు తోడు ఐజీ అధికారి రంగనాథ్ గారు మంచి తోడయ్యాడు. దట్ ఈస్ ద ఫెంటాస్టిక్. జరుగుతుంది, జరగనివ్వండి, చూద్దాం. థ్యాంక్ యూ.